ఇప్పుడు మనం జ్ఞానాన్ని నేర్చుకోవాలి అంటే చాలా రకాలుగా ఉన్నాయి. ఒకప్పుడు జ్ఞానం నేర్చుకోవాలి అనుకుంటే మనకి ఒకే ఒక మార్గం, ఒకటి గురువు దగ్గర నేర్చుకోవడం, లేదా స్నేహితుల దగ్గర నేర్చుకోవడం, లేదా తల్లిదండ్రుల దగ్గర నేర్చుకోవడం. అంతకన్నా మనకి వేరే మార్గం లేదు. కానీ ఇప్పుడు ఈ కాలంలో మనం ఒక పకోడీ తిన్నామనుకోండి, ఆ పకోడీకి కట్టి ఒక పేపర్ ఇస్తారు. ఆ పేపర్లోనే న్యూస్ ఉంటుంది. మనం ఏం తింటాం? ఇంకా సమోసా తింటాం. సమోసా కట్టినప్పుడు కూడా పేపర్ ఇస్తాడు, అందులోని న్యూస్ ఉండొచ్చు. ఇప్పుడు న్యూస్ పేపర్స్ ఉన్నాయి. తర్వాత అంతకన్నా మించింది సెల్ ఫోన్ అండి. సెల్ ఫోన్లో గూగుల్లో కొట్టగానే మనకి మొత్తం అన్నీ వచ్చేస్తాయి. దానికన్నా ఇంకా మంచి వాటి వచ్చింది. ఇప్పుడు వాట్సాప్లోని మెటల్ ఆల్ అనేసి ఒకటి ఉంది. అది మనం ఏది కావాలంటే అది వెంటనే ఇచ్చేస్తుంది. ఈ విధంగా టెక్నాలజీ అనేది చాలా రకాలుగా పెరిగిపోయింది. కానీ టెక్నాలజీ పెరుగుతుంది, కానీ మనం మాత్రం ఎదగటం లేదు. మనం ఎంతసేపు మనం ఏంటి సెల్ చూసుకోవడం, లేదంటే టీవీ చూసుకోవడం, లేదా సినిమాలు చూసుకోవడం, లేదా అంటే మందు తాగడం, ఇవే తప్ప ఆ టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలి? ఇంత మంచి టెక్నాలజీ మన కళ్ళ ముందు మన చేతుల్లోనే ఉంటుంది కదా. సరే, ఇప్పుడు దీన్ని చెప్పాను కదా, ఉపయోగించుకోండి. ప్రతి క్షణం, ప్రతి ఇంకా క్షణం కూడా మనకి విలువైందే. కానీ మన ఆ క్షణాలన్నింటినీ చాలా మనం ఏం చేస్తున్నాం, నిరుత్సాహపరుచుకొని మనం ఎందుకు బతుకుతున్నామో తెలియకుండానే నిరాశగానే బతికేస్తున్నాం. సో మీరు ఇప్పటికైనా సరే మంచిగా చూడండి, మంచిగా చదవండి, మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు. ఓకే, డన్. థ్యాంక్ యూ.